కస్టమరు ఎంత సీరియస్ అవుతారని, ఎంత గట్టిగా మాట్లాడతారని అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు అసల. నాకు ఒక కస్టమర్ కాల్ చేశారు. కాల్ చేసి నేను ఫర్నిచర్‌కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో చూస్తూనే ఉన్నాను. చాలా మందివి చూశాను. అలాగే మీది కూడా చేశాను. కానీ వాళ్ళకి మీకున చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకు అలా చేస్తున్నారు అని అడిగారు. సార్ నేను ప్రజలు మోసపోకూడదు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎక్కడికి వెళ్ళైనా సరే తీసుకోమని చెప్తున్నాను. నేను నా దగ్గర కొనమని ఎప్పుడు కూడా చెప్పలేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ చేస్తున్నాను సార్ అనేసి అంటే, అదే ఎందుకు చేస్తున్నారు? ఎవరో కూడా నా ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మీరు ఒకరు ఎందుకు ఇస్తున్నారు? మీరు ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు అని గట్టిగా మాట్లాడారు. సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తప్ప అని అడిగాను. తప్పు కాదమ్మా, అది నువ్వు చేసేది చాలా మంచి పద్ధతి. ఇన్ని వీడియోస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు చాలా జెన్యున్గా ఉన్నావు, అందుకే నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు. దాంతోపాటు నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అనేది నువ్వు ఇస్తున్నావు అమ్మా, నువ్వు సూపర్ అమ్మా అనేసి ఒక కస్టమర్ అయితే మెచ్చుకున్నారండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది. కానీ కస్టమర్ అయితే కనుక నువ్వే ఎందుకు ఇస్తున్నావు అనేసరికి నాకు అయితే చాలా భయం వేసింది. అయితే కస్టమర్ మనకి యాదగిరి కొట్టు నుంచి అయితే కాల్ చేస్తారు. మీ వీడియోస్ అని రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, చాలా బాగుంటాయని చెప్పారు. హోమ్ ఫర్నిచర్ కావాలి, మేము న్యూ హౌస్ తీసుకున్నామని చెప్పారు. ఆ కస్టమర్కి మనం మొత్తం హోమ్ ఫర్నిచర్ అన్నీ కూడా ఇచ్చేస్తాము. ఇదిగోండి షోరూంలో పిక్స్, అలాగే కస్టమర్లో కూడా పిక్స్ అన్ని కూడా షేర్ చేస్తాను. చాలా హ్యాపీ. యాదగిరి గుట్ట వరకు డెలివరీ వెళ్తుంది కాబట్టి మేమిద్దరం కూడా వెళ్ళి స్వర్ణగిరి టెంపుల్కి అయితే దర్శనం చేసుకుని వచ్చేసాము.